నారాయణసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గురుపరంపరకు మనస్సులు సమర్పిస్తూ ఉన్నాను. లంబోదరం పరమసుందరమేకదంతం రక్తాంతదీర్ఘనయనం తరళత్రినేత్రం విద్యుద్దివాకరకరోజ్వలకాంతికాంతం విఘ్నేశ్వరం పరమవిఘ్నహరం నమామి. విఘ్నేశ్వరుడికి ప్రణామాలు సమర్పిస్తూ, విఘ్నేశ్వరుడు చాలా విచిత్రమైన పాత్ర ధరించాడు దివోదాసుడి యొక్క కథలో. అలానే విష్ణుమూర్తి కూడా. విష్ణుమూర్తి దీంట్లో విశేషం ఏమిటి అని అంటే, మహాభక్తులు తపస్సులు అయినటువంటి వ్యక్తులు వాళ్ళు చేసే పనులు కొన్ని దుర్మార్గాలై లోక కళ్యాణానికి విరుద్ధంగా ఉన్నప్పుడు వాళ్ళని చంపటానికి కొన్నిసార్లు మాయా ప్రయత్నములు చేయవలసి వచ్చిన సంఘటనలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఎందుకు ఇట్లా చేశారు అని అంటే, ధర్మాన్ని రక్షించడం కోసం ఒక్కోసారి ఇలాంటి పనులు చేయవలసి వస్తుంది. ఏం చేశారు అని అంటే, ఇక్కడ విష్ణుమూర్తి ఇలాంటి పనులు చాలాసార్లు చేశాడు. ఆయన మోహిని రూపాన్ని ధరించి రాక్షసులను మోహింపజేశాడు. ఇంకా అనేక సందర్భాలలో జరిగినటువంటి కథలు కూడా ఉన్నాయి. కనుక త్రిపురాసురులను సంహరించే ఘట్టంలో కూడా ఇలాంటి పాత్ర ధరించాడు విష్ణుమూర్తి. కనుక ఇక్కడ ఏమిటి అంటే, దివోదాసుడు తపస్వి, దైవానుగ్రహం కలిగినటువంటి వాడు. అతడి మనస్సులో దాని యందు వైముఖ్యము కలిగిస్తే అతడి శక్తి తగ్గిపోతుంది. అందుకని విష్ణుమూర్తి రూపంలో వెళ్ళి, చిత్రమైన ఆకారంలో వెళ్ళి, అతడికి ఈ ప్రపంచమంతా కూడా అసత్యమేనయ్యా, దేవతలు ఇవన్నీ కూడాను భ్రాంతి అని చెప్పి బౌద్ధ మతాన్ని బోధించాడు. అందుకే చరిత్రలో కొంతమంది ఎట్లా చెప్తారు అని అంటే, దశావతారాలలో బుద్ధుడిని చెబుతారు, ఈ బుద్ధుడు అప్పటి బుద్ధుడు అని కొంతమంది చెబుతారు. లేదు ఇటీవలి గౌతమ బుద్ధుడే బుద్ధుడు, ఆ బుద్ధుడు సంబంధం లేదు అని కొంతమంది అంటారు. ఏదున్నప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి బౌద్ధులందరూ కూడాను, ముఖ్యంగా బౌద్ధ మతాధిపతి అయినటువంటి దలైలామా బుద్ధుణ్ణి ఆయన విష్ణుమూర్తి యొక్క అవతారంగా భావిస్తున్నాము, నేను విశ్వసిస్తున్నాను అని కూడా ఆయన ప్రకటించాడు. కనుక ఇప్పుడు దాని గురించినటువంటి వైవిధ్యం ఏమీ లేదు. ఏదైనా ఈ బౌద్ధ మతాన్ని, వేద విరుద్ధమైనటువంటి ఆలోచనలన్నింటినీ కూడాను అతడు నెమ్మదిగా దివోదాసుడి హృదయంలో ప్రవేశపెట్టి అతడి తపశ్శక్తి తగ్గిపోయేటట్టుగా చేశాడు విష్ణుమూర్తి. విఘ్నేశ్వరుడు వచ్చి భూత భవిష్యత్ వర్తమానాలు ఇవన్నీ కూడా చెప్పి, నీకు ఇట్లా జరగబోతున్నది, ఇదిగో ఇప్పుడు ఈ కాశీనగరంలో రేపు ప్రమాదం జరుగుతుంది, ఎల్లుండి తుఫాను వస్తుంది, ఇంకేదో గంగానది పొంగుతుంది, ఇలాంటివన్నీ చెబితే ఎందుకు పొంగుతాయి, పొంగటానికి వీల్లేదే అన్నాడు దివోదాసుడు. కాదు, పొంగుతాయి, పొంగింది అంటే ఇతడు అనుకున్నవి కాకుండా ఇతడి ఆ భావనకు, శక్తికి అతీతమైనటువంటి కొన్ని విషయాలు జరుగుతున్న విషయం గమనించిన తర్వాత, ఓహో ఇది నా శక్తి ఇంకా అయిపోయిందన్నమాట, చాలేదన్నమాట, నిజమే కూడా, ఇదంతా ఏమో ఎందుకులే ఇంకా అన్న ఒక వైరాగ్యం అనండి, అవైదికమైన ఆలోచనలనండి, ఏదైనా సరే మొత్తం మీద అతడికి ఏమిటి అని అంటే, ఇంకా ఈ సామ్రాజ్య పరిపాలన మనం మానేద్దాము అనేటువంటి ఆ భావ తీవ్రత కలిగేటట్లుగా చేశారు ఇద్దరు కూడా కలిసి. అందువల్ల ఇద్దరు చేసిన తర్వాత ఆ పరమేశ్వరుడు వచ్చేట. ఆయన విదిత దివోదాస వృత్తాంతుండై, దివోదాసుడి యొక్క వృత్తాంతము తెలుసుకున్నటువంటి వాడై, అంతకతమనుండు అంబికయును మహాకాళ విశాఖ నగమేశులు రుద్రులు ప్రమదులు దేవర్షులు దిక్పాలురు అందరూ కొలుస్తూ ఉండంగా, కిన్నర కింపురుష గరుడ గంధర్వ సిద్ధ విద్యాధరులు జయధ్వనులతోడ కైవారంబులు చేయగా ఆయన బయలుదేరి వచ్చేట. నందివాహనారూఢుడై మందర పర్వతం నుండి ఆనందకాననమునకు వచ్చాడు ఆయన. ఆనందకాననం అంటే కాశీపట్టణానికి వచ్చి ఆయన కొలువు తీరేట. కొలువు తీరిన తర్వాత ఏదైనా మామూలుగా చూడండి, ఎలక్షన్లో గెలిచారనుకోండి, యుద్ధంలో గెలిచారనుకోండి, ఉత్సాహంగా విజయోత్సవం చేసుకుంటారు. ఆయన కూడాను, విశ్వనాథుడు కూడాను ఆ రకంగా సభ పెట్టి అందరినీ కూడా మెచ్చుకొని ప్రత్యేకంగా విఘ్నేశ్వరుణ్ణి సన్మానించేట. అంటే విష్ణుమూర్తిని మెచ్చుకున్నాడు. ఇంతకుముందు చెప్పాం, విష్ణుమూర్తిని ఆయన నగరపాలకుడుగా వినియోగించాడు. విశ్వక్సేనుడన్న పేరు పెట్టి, అలా విశ్వక్సేనుడన్న పేరు పెట్టి
ఆ విష్ణుమూర్తిని వినియోగించినట్టుగా మనకు కాశీఖండంలో కనిపిస్తుంది. విష్ణుమూర్తే శంఖం చక్రం గదా పద్మం అలా ఆయన విష్ణుమూర్తిని మెచ్చుకొని విఘ్నేశ్వరుణ్ణి ప్రత్యేకంగా పొగిడాడు అని మనకు కాశీఖండంలో కనిపిస్తుంది. అందరూ కూడా ఆ సన్నిహితులైనటువంటి యోగిని, భాను, పద్మభవ, ప్రమథ, లక్ష్మీనారాయణులను యథాప్రధానంబుగా సంభావించి వాళ్ళందరినీ కూడా ఎవరిని ఎంతవరకు మెచ్చుకోవాలో అందరినీ మెచ్చుకొని, కొందరిని శబాష్, కొందరిని బేష్, చాలా బాగా చేశావు, ఇట్లా నీ వల్లనే ఇదంతా జరిగింది, మంచి బాగా యుద్ధం చేశావు అని మెచ్చుకుంటున్నట్టుగా అందరినీ కూడా మెచ్చుకొని, మరి విఘ్నేశ్వరుడు అంటే తన బిడ్డ కదా, గణపతి బిడ్డ అయ్యేటప్పుడు కొంచెం గారాబం చేయటం ఉంటుంది. ఇప్పుడు విష్ణుమూర్తిని తీసుకొచ్చి ఒళ్ళో కూర్చోబెట్టుకొని చేయడు కదా, బ్రహ్మం చేయడు కదా అట్లా. కానీ విఘ్నేశ్వరుడు బిడ్డ కాబట్టి ఆయన్ను కంఠాలింగనంబు చేసి దగ్గరికి తీసుకొని కౌలిచ్చుకున్నట్ట శివుడు. గండస్థలంబున నఖాంకుర వ్యాపారంబునం బుజ్జగించుచూ ఇట్లనియే బుగ్గగిల్లాట. ఓహో, బుగ్గగిల్లటం కూడా ఉంది అన్నమాట. అలా ప్రేమతోటి నఖాంకురం బుగ్గగిల్లి అని ఉన్నట్ట. నీకతంబున కాదే లోకభీకరులైన త్రిపుర దానబుల మర్దింపగలిగే. త్రిపురాసురుల సంహారం అప్పుడు కూడా నాయన నువ్వు ఎంతో చేశావురా. నీకతంబున కాదే కాకోల విషభంగిని అలవోకయునుబోలెనార్పగలిగే అన్నాడు. ఆ హలాహల విషాన్ని మింగానంటే నీ వల్లనేరా నేను చేసింది. నీ గతంబున కాదే నిరభగ్రహ స్ఫూర్తి అంధకాదుల గర్వమండపగలిగే. అంధకాసురుడు మొదలైన వాళ్ళందరినీ గెలిచాను కదరా నీ వల్లనే. నీ గతంబున కాదే నేడు వారాణసి సంగమోత్సవ కేళి సలుపగలిగే. నీ వల్ల కదరా నాయన ఇవాళ ఈ కాశీపట్టణానికి వచ్చాను, ఇదంతా జరిగిందంటే ఇదంతా నీ వల్లనే అని మెచ్చుకొని, ఆత్మయుడవన్నా, మిత్రుండవన్నా, భటుడవన్నా, సచివుండవన్నా, నాకెన్న నీవు నిన్ను నెబ్బంగి వర్ణింపనేరవచ్చు. కంఠపీఠాగ్రకరిరాజా డుంఠిరాజా అని మెచ్చుకున్నట్ట. అందరికంటే కుమారుడు కాబట్టి ఎక్కువ మెచ్చుకుని చేశాడు. చిత్రం ఏమిటంటే శివుడు అంతవాడు కూడా విఘ్నేశ్వరుణ్ణి ఎట్లా స్తోత్రం చేశాడో చూడండి. మనకు పంచాయతీలలో విఘ్నేశ్వరుడి గురించి కూడా ఆదిదేవుడిగా చెప్పటం ఉన్నది. ఇక్కడ కాశీ విశ్వనాథుడంతవాడు కూడా ఎలా అంటున్నాడో చూడండి. జయ జయ విఘ్నేశ్వర భక్త నిర్విఘ్నకారక అవిఘ్నకర సర్వగణాధీశ సర్వగణాగ్రగణ్య గణప్రణత పాదాబ్జ గణనాతీత సగుణ నిర్గుణ సర్వజ్ఞ సర్వేశ సర్వభూత విధాన ఇట్లా సిద్ధవన్యపర సిద్ధనాయక సర్వసిద్ధి నిలయ అని ఇలా ఇంకా ఎన్నో విశేషణాలు చాలా ఉన్నాయి అనుకోండి. అనంత మహిమాధార నాగవిభూషణ భువనంబులకు అభ్యుదయంబు గావింపుము. ఈ ప్రపంచము లోకాలన్నింటికీ కూడా అభ్యుదయం కలిగించరారు ఆయన అని విఘ్నేశ్వరుణ్ణి ఆయన ఎంతో ప్రేమతోటి వాత్సల్యంతో ఆయన చూపించినట్టుగా మనకు కాశీఖండంలో డుంటి విఘ్నేశ్వరుడి యొక్క ప్రత్యేకమైనటువంటి విశేషం మనకు కనిపిస్తుంది. ఎట్లా అంటే కాశీ నగరానికి ఒక ప్రత్యేకమైనటువంటి అధికారిగా విఘ్నేశ్వరుణ్ణి. ఇప్పుడు మనం కాశీ చదువుతూ కాశీ మహిమ చూస్తూ ఉంటే విష్ణుమూర్తికి ఈ పదవి ఇచ్చాడు, దండపాణికి ఈ పదవి ఇచ్చాడు, భైరవుడికి ఈ పదవి ఇచ్చాడు, విఘ్నేశ్వరుడికి ఈ పదవి ఇచ్చాడు. అంటే పదవులు ఇవ్వాల్సిన వాళ్ళు ఎక్కువ మంది అయినప్పుడు వాళ్ళందరికీ కూడా ఏదో స్పెషల్ ఆఫీసర్స్ అని పేరు పెట్టి రకరకాల స్థానాలు కల్పించి ఇచ్చినట్టుగా అందరూ కాశీని పరిపాలించేవాళ్ళు. నువ్వు ఆ పేట చూడు, నువ్వు ఈ పేట చూడు, నువ్వేదో హోటల్స్ వరకు భోజనాల వరకు చూడు, నువ్వు ఇంకేదో తోటల వరకు చూడు, ఏదో మొత్తం మీద అన్నీ చూసుకోండి జాగ్రత్తగా అని చెప్పినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కాశీలో చాలా చిత్రాలుగా కనిపిస్తూ ఉంటాయి. ఇలా అట్టనే కాశీలో ఉండే దేవతలు కూడా ఎందరో దేవతలు ఉన్నారు. వినాయకుడు కూడా ఎన్నో రూపాలతో కాశీలో ఉన్నాడు. ఆయన గంగా సంభేదనంలో గంగా ఒడ్డున కర్కరీ వినాయకుడు అని ఉన్నాడు. కాశీ క్షేత్రానికి దక్షిణంలో దుర్గా వినాయకుడు ఉన్నాడు. అటనే భీమచండీ సమీపంలో భీమచండీ వినాయకుడు ఉన్నాడు. దేహళీ వినాయకుడు ఉన్నాడు. ఉద్దండ వినాయకుడు ఉన్నాడు వాయవ్యంలో. ఉత్తర దిక్కులో పాశపాణి వినాయకుడు ఉన్నాడు. ఇట్లా వినాయకులు చాలామంది కాశీలో అనేక రూపాలతో ఉన్న
డుంఠి విఘ్నేశ్వరుడు అత్యంత ప్రధానమైనటువంటి దేవతగా మనకు కనిపిస్తాడు. మనకు కాశీలో ఇప్పుడు మాత్రం డుంఠి వినాయకుడితో పాటు చింతామణి గణపతి కూడా చాలా ప్రాధాన్యంగా పూజలు అవి జరుగుతూ ఉంటాయి. భక్తులు ఆ కేదారేశ్వర ఘాట్లో ఉన్నటువంటి ఈ చింతామణి వినాయకుడిని కూడా భావిస్తూ ఉంటారు. ఇట్లా ఎందరో ఎందరో దేవతలు ఉన్నారు. కాశీ వచ్చినటువంటి వాడు ఎవరైనా సరే విశ్వేశ్వరుణ్ణి పూజించి, విశాలాక్షిని పూజించి, అమ్మా మాకు నా భవిష్యత్తు ఏమవుతుంది, నాకు అదేమవుతుంది, ఇదేమవుతుంది తెలుసుకోవాలని అనుకుంటారు చాలామంది కాశీకి వచ్చినటువంటి వాళ్ళు. స్వప్నేశ్వర లింగం ఉన్నది కాశీలో. అలానే స్వప్నేశ్వరి కూడా ఉంది. స్వప్నేశ్వరి కూడా ఒక ఆలయం ఉన్నది. అక్కడ కూడా మహారుండకు పశ్చిమ భాగంపున స్వప్నేశ్వరి ఆలయంబు కలదు. స్వప్నేశ్వరి ఆలయం కూడా ఉన్నది. ఆ స్వప్నేశ్వరి భజించువారలకు భూత భవిష్యత్ శుభాశుభార్థంబులు కలలోనం తెలుపుచు నవమి, అష్టమి, చతుర్దశి దివసంబులం పూజగును. ఆ దేవతను అష్టమి నాడు, నవమి నాడు, చతుర్దశి నాడు పూజ చేసేటట్టయితే తప్పకుండా ఆ దేవత కనిపించి శుభాశుభములను చెబుతూ ఉంటుందట. ఆ స్వప్నేశ్వరికి వరుణ దిగ్భాగంబున దుర్గాదేవి ఉన్నది. ఇవాళ దుర్గాదేవి ఆలయం కాశీలో చాలా ప్రసిద్ధమైనటువంటి ఆలయం. ఈ స్వప్నేశ్వరి ఎక్కువ మందికి తెలియదనుకోండి, కానీ దుర్గాదేవి అందరికీ తెలుసు. అప్పుడు దక్షిణ ద్వారదేశం దుర్గా రక్షిస్తూ ఉంటుంది. కాశీ క్షేత్రానికి దక్షిణ దిగ్భాగం మొత్తం కూడా ఆమె కాపాడుతూ ఉంటుంది అని అంటే, అగస్త్యుడు కుమారస్వామిని అడిగాట, దుర్గాదేవి చాలా గొప్ప దేవత కదా, ఆమె దుర్గ ఎట్లా అయింది? తుహిన గిరిరాజ కన్యక దుర్గ అయిన కారణం వేమి కందర్పవైరి తన్నయ. పార్వతీదేవికి దుర్గా అన్న పేరెందుకు వచ్చింది? ఆనతిమ్మన్న గుహుడు వింధ్యాద్రిదమన విను మనసు చెప్పదొడగ సవిస్తరముగా. ఈ దుర్గాదేవి నామంలో 2-3 కథలు ఉన్నాయి పురాణాలలో. ఇప్పుడు ఇక్కడ ఏం చెబుతున్నాడు అని అంటే, పార్వతీదేవికి దుర్గా అన్న పేరు ఎందుకు వచ్చింది అని అగస్త్యుడు అడిగితే కుమారస్వామి చెబుతున్నట్టుగా ఉంది. ఇంకో పురాణంలో ఎట్లా ఉందంటే, మొట్టమొదట ఆదిదేవి దుర్గాదేవి అసలు సృష్టికి మొట్టమొదట్లో వచ్చింది శివుడితో పాటు. ఆ దుర్గాదేవి ఒక కారణం వల్ల శివుడి మీద కోపం వచ్చి అదృశ్యమైపోతే ఆ తర్వాత దక్షుని కూతురుగా ఆమె పుట్టింది సతీదేవి అని చెప్పి, ఆ సతీదేవి శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆమె తిరిగి మళ్ళీ హిమవంతుడికి కూతురుగా పుట్టింది, ఉమా పార్వతి ఆ పేరుతో వచ్చింది అని చెప్తారు పురాణాలలో. ఇక్కడ ఇంకో కథ దీంట్లో కనిపిస్తుంది. పార్వతికే దుర్గా అన్న పేరు వచ్చింది అని చెప్పి. ఎందుకు వచ్చింది అని అంటే, దుర్గుడు అనేటువంటి ఒక రాక్షసుడు, వాడు రురుడి కొడుకు. రురు శబ్దం మనకు 2-3 చోట్ల కనిపిస్తుంది. ఇప్పుడు అసితాంగో రురుశ్చండ క్రోధశ్చోన్మత్త భైరవ. రురు భైరవుడు భైరవులలో ఒకడు. ఈ రురుడు వేరు, వీడు ఒక రాక్షసుడు ఉన్నాడు, ఈ పేరు కలిగినటువంటి వాడు. మనకు కొన్ని పాత పేర్లు ఎట్లా ఉంటాయంటే, ధృతరాష్ట్రుడు ఉన్నాడు. ధృతరాష్ట్రుడు అంటే అందరికీ దుర్యోధనుడి తండ్రి అని తెలుసు. కానీ ధృతరాష్ట్రుడు అనేటువంటి నాగదేవతల్లో కూడా ఒకడు ఉన్నాడు, నాగరాజుల్లో కూడా ఒకడు ఉన్నాడు ధృతరాష్ట్రుడు అని చెప్పి. ఇట్లా ఈ రురుని కొడుకు తపోబలం వల్ల అతి కఠోరమైనటువంటి తపస్సు చేసి వాడు అవధ్యుడైనాడు. వాడిని ఎవరు చంపటానికి వీలు లేకుండా వాడు తపస్సు శక్తి సంపాదించాడు. వాడు భూర్భువస్వర్లోకములను 3 లోకములను కూడా బాధిస్తూ ఉంటే దేవతలు మహేశ్వరుణ్ణి, అయ్యా రక్షించండి, మేము భరించలేకుండా ఉన్నాము, ఈ దుర్మార్గుడు ఈ దుర్గుడు యొక్క పెడుతున్నటువంటి బాధలు సహించలేకుండా ఉన్నాం, భరించలేకుండా ఉన్నాం అని అంటే, ఆయన ఆమె వైపు చూశాట. చూసి రాక్షసుని భంజింప దాక్షాయణిని నియోగించిన ఆ దాక్షాయణి దక్షపుత్రిక ఆమెను, నువ్వు చూడు వాడి సంగతి చూడు అన్నట్ట. అంటేను గౌరీ వింధ్యాద్రికే తెంచి, అంటే ఇక్కడ కొన్ని చోట్ల పార్వతీదేవి, దాక్షాయణి, గౌరీ ఇవన్నీ ఒకే దేవత యొక్క పేర్లుగా వినియోగించబడుతున్నట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ వాడు వింధ్య పర్వతం దగ్గర ఉన్నట్ట ఆ దుర్గా అసురుడు దుర్గుడు ఉంటే, గౌరీ వింధ్యాద్రికే తెంచి కాళరాత్రి పంచే రాత్రించరేంద్రుని బట్టి తేరా. తన పరివారంలో ఉన్నటువంటి కాళరాత్రి అనే మహాపరాక్రమ సమన్విత అయినటువంటి ఆ దేవతను పిలిచి ఆ రాక్షసుని పట్టరా అని చెప్పిందిట.
పాతాళమున్న కంపజాలు నట్టి శక్తియును నేర్పునిచ్చి ఐశ్వర్యమెసగా. చాలా అపారమైనటువంటి శక్తిని ఆ కాళరాత్రికి ఇచ్చిందిట అమ్మవారు. ఇస్తే కాళరాత్రి కూడా రుద్రాణి ఆజ్ఞను శిరస్సును ధరించి ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్ళిందిట. వెళ్ళి, రాక్షస, నేను రాయబారానికి వచ్చానయ్యా నీ దగ్గరికి. అమ్మవారు పంపించారు, పరమేశ్వరుడి భార్య అమ్మవారు పంపించింది, దాక్షాయణి పంపించింది నన్ను అని. ఏమిటి నీ రాయబారం అంటావేమో. బుద్ధిమంతుడివిగా ఉండదలుచుకుంటే, సుఖంగా ఉండదలుచుకుంటే ఈ లోకములను బాధించకుండా ఉండు నువ్వు, లేకపోయేటట్టయితే వీల్లేదు, జాగ్రత్త అన్నదిట. అని వేదోక్తములైనటువంటి కర్మలకు అడ్డుపడుతున్నావు నువ్వు, దేవతా పూజలకు అడ్డుపడుతున్నావు. ఇవన్నీ కూడాను చాలా కాలం సహించారు ఉన్నారు. కానీ ఇప్పుడు మహాదేవి నిన్ను చెప్పమన్నది, నీకు ఆజ్ఞ ఇస్తున్నది. నీవు ఇంకా చిరకాలం బతకాలి, ఇక బతకాలి అని అనుకునేటట్టయితే మాత్రం ఈ పనులన్నీ కూడా మానుకో అన్నదిట. అంటే వాడు అన్నాడు, ఎవరు వచ్చి మాటలు చెబుతావేమిటి, నాతో చెబుతావా, ఎవరు అంటే, నీవు యుద్ధం చేస్తే యుద్ధంలో నీవు మరణిస్తావు అని ఆమె హెచ్చరించింది. హితము చెప్పితి విననిచ్చయే నిలెస్స, జగము బాధింపకుండుట చాలు మాకు. సామ దాన భేద దండోపాయాలు చెబుతారు నాయన, సామంగా చెబుతున్నాను విను. నువ్వు బతకదలుచుకుంటే ఈ పాడు పనులన్నీ కూడా మానుకో, దేవతలను ఋషులను ఎవరిని హింసించవాకు, వేదములను తిరస్కరించవాకు అని, వేదోక్తములైనటువంటి మార్గములను కాదనవాకు. లేక తుహినగిరి రాజక ఆనకు తుహినగిరి కన్యా ఆనతితో చితేని. ఆ హిమగిరి రాజపుత్రిక పరమేశ్వరి ఆమె యొక్క ఆజ్ఞను కనుక నువ్వు కాదనేటట్లయితే ఈడ్చుకొని పోదు వెంట్రుకలిరియగట్టి నీ జుట్టు పట్టుకొని లాక్కొని వెళ్తాను రా అన్నదిట. అనేటప్పటికి వాడికి ఇంకా నసాళం అంటుంది. ఈ ఎవరో స్త్రీ వచ్చి జుట్టు పట్టుకొని నన్ను లాక్కెళ్తానంటుందా, ఈడ్చుకొని పోదు వెంట్రుకలిరియబట్టి అంటుందా అని అట్టహాసం చేసి, రా, ఒక స్త్రీ, ఒక ఆడది నా దగ్గర వచ్చి ఇట్టా మాట్లాడుతుందా, ఏమనుకుంటున్నావు నువ్వు, నిన్ను లెక్క చేయవలసిన పనే ఉంది, దీన్ని పనే ఉంది, ముందు పట్టుకు తీసుకెళ్ళి అంతఃపురంలో పడేయండి రా, దీని సంగతి నేను చూస్తాను తర్వాత అన్నాడు. జగదేక సామ్రాజ్య సంపత్తియు నువ్వు నీ ఉండవలది మా ఇంట. ఎప్పుడు నువ్వు ఏది రాయబారానికి వచ్చానంటున్నావు, రాయబారం లేదేం లేదు, దీన్ని గదిలోకి నెట్టేసేయండి రా అన్నట్ట రాక్షసుడు. ఋషి దేవతాకోటి దీనికోసమే కదా ఇలాంటి వాళ్ళందరినీ కూడా లెక్క చేయకుండా నేను చూస్తూ ఉన్నది, ఏం పర్వాలేదు అని చెప్పి దాన్ని బలవంతంగా లాక్కొని వెళ్ళండి అంతఃపురానికి అన్నాడు. వంట ఇల్లు చొచ్చిన కుందేలులాగా ఉందిరా ఇది. అంటే కుందేలుని వెళ్ళి చంపుదాము అని అనుకుంటే కుందేలే వంటింట్లోకి వస్తే అట్లా ఉన్నది దీన్ని. కనుక ఇది ఆ పరమేశ్వరుడు విధి నిన్ను తెప్పించాడు ఇక్కడికి, నువ్వు రావాల్సిన చోటుకే వచ్చావు అని చెప్పి, అడవి లోపలనున్న గేహమునున్న పొందగల భాగ్య విభవంబు పొందు పురుషు. నాకు యోగం బాగుంటే, మన మనిషికి యోగం బాగుంటే అడవిలో ఉన్న సంపదలు వస్తాయి, ఎక్కడున్న సంపదలు వస్తాయి. నువ్వు కోరకుండా నువ్వు వచ్చావు, మంచిదే, పద రాత్రికి గదిలోకి వెళదామన్నట్టుగా మాట్లాడేటవాళ్ళు. అంతఃపుర చెరులను దీనిని అభ్యంతరమున కొంగుని పొండు అని ఆజ్ఞాపించాట. అంటే అప్పుడు ఆ కాళరాత్రి నెమ్మదిగా చెప్పిందిట, రాత్రించరేశ్వర. అక్కడ రాత్రించరుడు అంటుంది రాక్షసుణ్ణి. అంటే వీడు రాత్రికి వస్తానంటున్నాడు కదా, అందుకని రాక్షసులకు రాత్రించరులు అని పేరు. రాత్రిపూట తిరుగుతూ ఉంటారు అని చెప్పి, నిశాచరులు, రాత్రించరులు అని చెప్పి పేరు. రాత్రించరేశ్వరునకు ఇట్లా అన్నదిట, నీతి విదుండవీవు రజనీచర వంశవరేణ్యా. ఓ రాక్షసేశ్వర, నీవు నీతి తెలిసినటువంటి వాడివి. అర్హమే దూతల మాటకున్ కినియా. దూతగా వచ్చినటువంటి వాళ్ళు ఏవైనా చెప్పినా కోప్పడకూడదు. దూతలు నేరక ఆడినప్పుడు కాతురు తప్పు విశ్వనయ కార్య ధురంధరులైన భూపతులు. రాజనీతి తెలిసినటువంటి వాళ్ళు దూతలు ఏదైనా అప్పుడప్పుడు తీవ్రంగా మాట్లాడేటట్లయితే దాన్ని సహిస్తారు. అందువల్ల దూతలను ఏమీ చేయకూడదు. నేను దూతగా వచ్చాను నేను కనుక, కాబట్టి నన్ను పట్టుకోవడానికి ఎందుకయ్యా నువ్వు ఇట్లాంటి ఆలోచనలు చేస్తావు? నన్ను పట్టుకోవటం దేనికి? నన్ను పట్టగనైనది ఏమి పట్టంగరాదే నన్నేలిన రాజనయన. నన్ను పట్టుకోవటం దేనికయ్యా? నీకు చేతైతే నన్ను పరిపాలించే ఆమెను పట్టుకో
నన్నేలిన రాజనదనారాయణ వదన ఎందరబ్బరు నీకు నేను సైతంబుగా పర్వతాత్మజ నీకు పట్టుబడినప్పుడు. ఇప్పుడు నన్ను అంటే లాక్కెళ్తానంటున్నావు, నువ్వు అసలు ఆమెను కనుక పట్టుకున్నావంటే ఆమెతో పాటు అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారయ్యా, అందరూ నీకు వశమైపోతారు. ముందు పెద్ద ఆమెను పట్టుకో, పెద్ద అమ్మవారిని పట్టుకో. నేనాక ఉండనీకెవ్వారు చూపెదరు ఇంకా ఎరింగి ఇందువదన. ఇప్పుడు నన్ను పట్టుకున్నావు అనుకో, నేను చెప్పనుగా ఇంకా అమ్మవారు ఎక్కడుంది, పెద్ద మహారాణి ఎక్కడుందో నీకు ఇన్ఫార్మ్ ఎవరు చేస్తారు? నేనే ఇన్ఫార్మర్ను. కనుక నన్ను పట్టుకొని వేశాక నీ గదిలో తీసుకెళ్ళావనుకో, నీకు ఇంక చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. కనుక వేటకాడికి జంతువులు ఎటు వస్తున్నాయో ముందు ఒక జంతువు పోతుంటే చూసి వెంటబడుతూ ఉంటాట, వెంటనే చంపకుండా. అట్లా నీవు నన్ను పట్టిన దొరకునే నగతనుజ ప్రధాన నిర్జిత దిగదేశ రాక్షసేశ. కనుక ఓ రాక్షస మహారాజా, నన్ను పట్టుకుంటే ఏమవుతుందయ్యా నీకు? నువ్వు ఆ మహారాణి మహారాజా పార్వతీదేవి ఆమెను పట్టుకోవటానికి ప్రయత్నించు. కనుక ఆమె ఎక్కడున్నదో చెప్పటానికి, ఆమెతో యుద్ధం చేయమని అడగటానికి, నేను తీసుకెళ్ళటానికి నేను వస్తే నన్ను పట్టుకుంటానంటావేమిటి అని అన్నది. అంటే అప్పుడు కాళరాత్రి సకరుణంబుగా పలుక క్రోధాంధుండయ్యే వివిధ విరోధి విననట్లుగా ఊరుకున్నట్ట. అప్పుడు అందరూ కూడా గబగబా పట్టుకొని ఆమెను తీసుకెళ్ళటానికి ప్రయత్నించారు. ఏంటంటే ఆమె ఒక్కసారి అగ్ని జ్వాలలాగా భయంకరంగా అట్టహాసం చేస్తూ వికట కుటిల భృగుటి నటన భీషణ ఫాల ఫలకయ్యి కటికి నవ్వి కన్నుల నిప్పులుర్రల హుంకారంబు చేసిందిట. ఒక్కసారి ఆ కాళరాత్రి హుంకారం చేసేటప్పటికి కల్పాంత కాల వికరాళ కాల వియాళ ఘనాఘన ఘటాఘటోర దీర్ఘ నిర్ఘాత చడాపాతంబునకు దాతయ్యకు ఆ నిర్ఘోషం ఎంత బాగా ఉన్నదో, ఎంత అద్భుతంగా ఉన్నదో, ఎంత భయంకరంగా ఉన్నదో ఈ వర్ణన వినండి. అలా అందరూ ఆశ్చర్యపడుతూ దిగ్భ్రాంతి చెందుతూ ఉంటే ఒక్కసారి ఆకాశానికి ఎగిరిందిట. దుర్గాసురుడు ఖడ్గకేటకములు ధరించి వెంటనే సింహాసనం మీద నుండి దిగి ఆయన వండేసరికి పక్కన ఉండేటువంటి సేనాపతులు వాళ్ళందరూ కూడా, మహారాజా మీరేమిటి ఇంత చిన్న పనికి మేము ఉండంగా అని చెప్పి వాళ్ళు వెంటబడ్డారు. అందరూ కూడా లేచారట. అవష్టంభంబు పూని అందరూ కూడాను భయంకరమైనటువంటి ఆ రీతిలో ఆయన మాట్లాడటం జరిగింది. ఈ విధంగా జరిగిన తర్వాత ఆ విశేషాలన్నీ కూడాను చాలా విచిత్రంగా మనకు భాషిస్తూ ఉంటాయి. అంటే ఈ అమ్మవారు ఏ రకంగా విజృంభించింది, ఆ మహాదేవిని జుట్టుముట్టి పట్టన ఉరవడించిన ఈ కాళరాత్రిని అందరూ కూడా జుట్టు పట్టుకొని లాగుదామని చెప్పి వీళ్ళందరూ సేనాపతులందరూ కూడా వెంటబడ్డారట. వెంటబడితే ఆమె ఘనరౌద్రోద్ధతి భద్రకాళిక కటాక్షజ్యోత్స్న కెంపారా ఆ వక్త్రంబు బిగించి ఊదుటయు ఉల్కాగ్ని క్షటల్ గ్రమ్మ. ఒక్కసారి ఉఫ్ఫని ఊదిట. దాంట్లో నుండి భయంకరమైనటువంటి అగ్నిజ్వాలలన్నీ వచ్చి వాళ్ళలో చాలామంది దహనమైపోయినారట, చాలామంది ఆకాశానికి ఎగిరిపోయినారట ఉఫ్ఫని ఆమె ఊదుతూ ఉంటే. ఇట్లా వీళ్ళందరినీ కూడా నెట్టేసి కొందరిని చంపి కొందరిని ఆకాశానికి ఊదేసి ఆమె ఆకాశంలో ఎగిరి కాళరాత్రి పగరరిభంగి శతకోటి పారదూది కఠిన హాసంబునర్చి ఆ కాళరాత్రి అరిగే ఆకాశ వీధి వింధ్యాద్రి సీమకు అసురయును శక్తి వెంటాడి అరుగుటయును. ఆమె ఆకాశంలో ఎగిరి అలా వింధ్యపర్వతం దాటి అమ్మవారు ఉన్న చోటికి వెళ్ళిందట. వెళితే వీడు కూడా వెంటబడుతూ ఉన్నాడు. ఇంకా రాక్షసులు, సేనాపతులు, మహాసేనలు అన్నీ ఒక్కసారి సిద్ధమైపోయినాయి. అందరినీ తీసుకొని అందరూ కూడా భయంకరమైనటువంటి రీతిలో యుద్ధం చేయటానికి బయలుదేరారట. అప్పుడు ఆ పరమేశ్వరి కూడా సిద్ధమై ఉన్నది. సర్వమంగళాదేవి ధరణిధర రాజకన్య పాదముల కెరగి కరసరోజం ద్వయము మోడ్చి ఆమెకు చేతులు జోడించి నమస్కారం చేసి ఆమె పాదములకు నమస్కారం చేసి, అమ్మ జరిగింది తల్లి, ఇట్లా జరిగింది వాళ్ళ సైన్యాలు వస్తున్నాయి అని కాళరాత్రి అమ్మవారికి చెప్పిందట. అప్పుడు మహాసైన్యం అంతా కూడా విడిది చేసింది. ఎట్లా ఆ రాక్షస వీరులు వాళ్ళ పేర్లు వింటేనే మనకు ఆశ్చర్యము భయం కలిగేటట్లుగా ఉంటుంది. జంభ, మహాజంభ, శుంభ, వికటానన, లంబోష్ఠ, పింగాక్ష, హయగ్రీవ, మహోగ్ర, అత్యుగ్ర, విగ్రహ,
క్రూరాశ్య, క్రోధన, మహాలయ, జితాంతక, దుందుభ, వృకానన, సింహానన, అమ్మో పెద్ద పెద్ద పేర్లన్నీ కూడా ఉన్నాయి. శూకతుండ, ప్రచండ, మహాభీషణ మొదలైన వాళ్ళందరూ కూడా ఈ ఎవర్రా ఇది తెంపెసలారా మనలది కొని ఉన్నది ఒక్కలేమ దోస్సంపద వింధ్యభూధర విశాల శిలాస్థలి ఈ తలోదరిన్ చంపక పట్టితే వలయు. అంటే మీరందరూ కూడా వెళ్ళి ఉన్నటువంటి ఆవిడను చంపకుండా పట్టుకొని తీసుకొని రావాలి. పుష్పకోమలుల చంపుట శౌర్యమే వీరధర్మమే. పుష్పంలాగా కోమలంగా ఉండేటువంటి స్త్రీలను చంపటం ఎందుకురా? చంపటం వీరధర్మం కాదు. దాన్ని పట్టరండి మీరందరూ వెళ్ళి. చలమున నుండెను బలమును బంధించి ఉండే ప్రార్థన లీలాకలనమును వేగకొని రావలయు తరుణి కందకుండా వాడక ఉండన్. ఆమెను మీరేం కొట్టొద్దు, ఏం చేయకండి, ఆమె కందిపోకూడదు, అట్లా నలిగిపోకూడదు. ఏ విధంగా కాకుండా బతిమిలాడైనా సరే, భంగపడైనా సరే, ఏమైనా సరే, కట్టేసైనా సరే, ప్రార్థించైనా సరే ఆమెను తీసుకురండి. ఎవరైనా అట్లా జాగ్రత్తగా తీసుకొచ్చేటట్లయితే తీసుకొస్తే క్రత్సర ఎవ్వడేని కసుగంధకయుండ సరోజలోచనందెచ్చునుపాయ మార్గమున తెచ్చిన అప్పుడ ఏను వానికెన్మెచ్చుడి ఓక ఉండ మరి మీదటి ఈగులు వేయునుండ ఈ ఇచ్చిది ఇంద్రలోక పదము ఇందరు సాక్షిగా పుండు గ్రబ్బరన్. ఎవడైనా ఆమెను కనుక జాగ్రత్తగా నలగకుండా తీసుకొచ్చేటట్టయితే వాడికి ఈ ఇంద్ర పదవి ఇచ్చేస్తాను రా, ఇంద్రలోకం పరిపాలించుకోమని ఇస్తాను, నాకు అది పెద్ద లెక్కలది కాదు, ఆ తెచ్చిన వాడికి అలా ఇంద్ర పదవి ఇచ్చేస్తాను, ఇంద్రలోకం స్వర్గం మొత్తం వాడికే అధికారం ఇస్తాను అన్నట్ట. అప్పుడు రాక్షసులందరూ కూడాను బయలుదేరి పెద్ద భయంకరమైనటువంటి శంఖ, భేరి, పటహ, కాహళ, ఆరావములు, దిగ్దిగంతములు నిండుతూ ఉండగా బయలుదేరి వెళ్ళారు. అక్కడ యుద్ధం మొదలైంది. శక్తి రాక్షసుతోడ, రాక్షసుడు శక్తితోడ తల్లపడ అద్భుతంగా ద్వంద్వయుద్ధంబు సాగే వింధ్యంబు మీద ప్రఖర నిష్ఠుర బహువిధ ప్రహరణములు. అంటే అమ్మవారితో పాటు ఆమె పరివారం కూడా ఉన్నది చాలామంది, వాళ్ళు కూడా యుద్ధం చేయటం మొదలుపెట్టారు అని. ఎవరితో యుద్ధం చేస్తున్నారో కూడా అదో పెద్ద పట్టిక ఉన్నదనుకోండి. యుద్ధం అంతా కూడా చాలా ఉంటుంది. త్రైలోక్య విజయతోడ దుర్ధరుడు, దారతోడ దుర్ముఖుడు, జయతోడ ఖరుడు, త్రైలోక్య సుందరితోడ శీరపాణి, త్రిపురహరతోడ పాశపాణి, ఇట్లా వీళ్ళందరూ కూడా రకరకాల అందరూ ఉన్నారనుకోండి, చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా భయంకరమైనటువంటి యుద్ధం చేస్తూ ఉన్నారట. పోరు మహాఘోరం వయ్యే. ఈ అమ్మవారి యొక్క చెలికత్తెలందరూ కూడా సాయుధులై రాక్షసులతోటి యుద్ధం చేస్తూ ఉంటే ఆ యుద్ధం అత్యంత భయంకరంగా ఉన్నదట. ద్యావా పృథ్వకాశముల్ ముగులు కోన్ అందంద్ర. ఈ భయంకరమైన సింహనాదాలు, అట్టహాసాలు, వీటన్నింటితోటి కూడా దేవీ దానవ కోటి నిష్ఠుర భుజాతి ప్రౌఢ నానాధనుర్జావల్లీభవ భూరిటాంకృతులు రుద్రాఖిష్ట వీరధ్వనుల్. యుద్ధం ఎలా సాగుతుందో, యుద్ధం ఎంత భయంకరంగా ఉందో ఈ సమాసాలు కూడా అట్లనే భయంకరంగానే ఉన్నాయనుకోండి. అందరికీ అర్థం కావు ఈ సంస్కృత సమాసాలు అవి. అయితే ఎంత భయంకరంగా, ఎంత దారుణంగా ఉన్నావో చెబుతూ ఉంటుందన్నమాట. అలా శక్తులతో సరిపోరను నక్తంచిత కోటి ప్రహరణం వ్రాతములన్. అట్లా ఈ మొత్తం మీద ఈ భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. అప్పుడు వింధ్యవాసిని మహామాయ వాయవ్యాస్త్రంబు ప్రయోగించి రాక్షసుల అస్త్రశస్త్రంబుల తోల నడచిన నిరాయుధులై ఆ దైతేయులందరూ కూడా విరిగి పరిగెత్తారట. ఆమె వాయవ్యాస్త్రం మహామాయ ప్రయోగించేసరికి వాళ్ళ ఆయుధాలన్నీ కూడా పడిపోయినాయి, ఏమీ చేయలేనటువంటి స్థితి వచ్చింది. అందువల్ల ఆ స్థితిలో ఆమె దుర్గాసురుడి దగ్గరికి వచ్చి మహాశక్తి తీసుకొని ఆమె మీద వేశాట. ఆ యుద్ధం ఎలా జరిగింది, దుర్గాసురుడు ఏమైనాడు, రేపు చెప్పుకుందాము. ఇంకా యుద్ధం జరుగుతూ ఉన్నది ఈ పూటకు. రేపటికి మిగతాది స్వస్తి.